హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అమర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో నా ఏజ్ వచ్చేసరికి 24 years old అండ్ నాకు ఒక డ్రీమ్ ఉంది, వాళ్ళు మొత్తం బైక్ మీద ఎక్స్ప్లోర్ చేయాలని. సో అలా నా బైక్ మీద ఎక్స్ప్లోర్ చేసిన వీడియోస్ మొత్తం నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నా. సో రీసెంట్గా నేను నా సౌత్ ఇండియా సోలో ట్రిప్ కంప్లీట్ చేసుకున్నా. ఇది ఒక సోలో బైక్ రైడ్, 8,000 kilometers, 4 states, అన్ప్రెడిక్టబుల్ రూట్స్ అండ్ వన్ రైడర్ విత్ జస్ట్ ఏ బైక్, ఏ కెమెరా అండ్ ఏ డ్రీమ్. ఈ సిరీస్లో నేను సౌత్ ఇండియాలో ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ని మీతో షేర్ చేస్తున్నా. డే బై డే, ప్లేస్ బై ప్లేస్, రియల్ మూమెంట్స్, breathtaking locations, friendly strangers and thrilling experiences. It's not just ride through places. I lived every second of it. మీకు రా ట్రావెల్స్, హిడెన్ జేమ్స్ అండ్ రియల్ అడ్వెంచర్స్ అంటే ఇష్టం ఉంటే దెన్ వెల్కమ్ టు మై ఆల్ సౌత్ ఇండియా సోలో బైక్ సిరీస్. లెట్స్ స్టార్ట్ డే 1. అది ఎర్లీ మార్నింగ్ 6:30 AM. నా హోమ్ టౌన్ నర్సరావుపేట నుండి నా సౌత్ ఇండియా రైడ్ స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసరికి శ్రీశైలం. నర్సరావుపేట నుండి శ్రీశైలం అరౌండ్ 180 kilometers దాకా ఉంది. అలా మా విలేజ్ ఫీల్డ్స్ నుండి రైడ్ చేసుకుంటూ శ్రీశైలం హైవే అయితే ఎక్కేసాను. ఇక్కడ శ్రీశైలం హైవే మీద రైడ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి కోటప్పకొండ విజువల్స్ అయితే ఆసమ్ ఉన్నాయి. అలా రైడ్ చేసుకుంటూ వెళ్తూ సొంత మంగళూరు దాటిన తర్వాత నయారా పెట్రోల్ బంక్లో నా బైక్ ఫస్ట్ టైం ఫుల్ ట్యాంక్ చేయించా. అది అరౌండ్ 1,300 rupees దాకా అయింది. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్న తర్వాత నా సౌత్ ఇండియా రైడ్లో శ్రీశైలం హైవే మీద ఫస్ట్ టైం ఫుల్ థ్రోటల్ ఇచ్చేసా. సో నా ఈ రైడ్లో డే 1 ప్లాన్ అండ్ ఛాలెంజ్ ఏముందంటే శ్రీశైలంకి మధ్యాహ్నం కల్లా రీచ్ అయ్యి అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని ఈవినింగ్కి శ్రీశైలం డ్యామ్ని విజిట్ చేసుకోవాలి. అలా 1 hour రైడ్ చేసుకున్న తర్వాత వినకొండ రీచ్ అయ్యా. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంది. అలా ఆ ట్రాఫిక్ని దాటుకుంటూ వినకొండ అవుట్స్కట్స్కి రీచ్ అయ్యా. వినకొండ దాటిన తర్వాత బ్లూ స్కై ఎంటీ రోడ్తో రోడ్ అయితే క్రేజీ ఉంది. అది నా ఫస్ట్ రైడ్ అవడంతో నాకు కొంచెం ఎగ్జైటింగ్గా అనిపించింది. బట్ నిజం చెప్పాలంటే కొంచెం భయం కూడా వేసింది. క్లియర్ స్కై, బ్రాడ్ ఓపెన్ హైవే మీద ఫస్ట్ టైం ఎగ్జైట్మెంట్తో రైడ్ చేస్తున్నాను నేను. ఆ ఫీల్ అయితే లైఫ్ లాంగ్ మర్చిపోలేను మావా. లిటరలీ ఐ ఫెల్ట్ లైక్ ఐ గాట్ ఫ్రీడమ్. ఇక్కడ హైవే మీద నుండి రైడ్ చేస్తూ ఒకటి అబ్జర్వ్ చేశా. రోడ్డుకి 2 వైపులా ల్యాండ్స్ మొత్తం డ్రై ఉన్నాయి. మేబీ వ్యవసాయానికి అసలు పనికిరావు అనుకుంటా. నాకు లిటరల్లీ డిజర్ట్ నుండి రైడ్ చేసిన ఫీల్ అయితే వచ్చింది. అలా ఎంటీ ఓపెన్ రోడ్స్ మీద రైడ్ చేసుకుంటూ మెడిపి టోల్ ప్లాజా దగ్గర రీచ్ అయ్యాం. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. టూ అవర్స్ రైడ్ తర్వాత ఇక్కడ దోర్నాల్ ఎంట్రన్స్లో నాకైతే హోటల్ అరవిలు రెస్టారెంట్ కనిపించింది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఒక కాఫీ తాగేసా. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దోర్నాల్ నుండి శ్రీశైలం రోడ్లోకి ఎంట్రీ అయ్యా. ఈ దోర్నాల నుంచే మన రైడ్లో మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ అయిన నల్లమల్ల ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది. ఇది మార్నింగ్ 5 AM ఓపెన్ చేస్తారు అండ్ నైట్ 7 PM క్లోజ్ చేస్తారు. ఆ చెక్ పోస్ట్లో ఎంట్రీ అయిన తర్వాత అలా ఫారెస్ట్లో స్లోగా రైడ్ చేస్తున్నా. ఈ ఘాట్ రోడ్ నుండి కిందకి ల్యాండ్స్కేప్ వ్యూస్ అయితే అవసరం ఉన్నాయి మా.
ఈ నల్లమల ఫారెస్ట్ ఇండియాలోని లార్జెస్ట్ ఫారెస్ట్ లో ఒకటి. ఇది ఈస్టర్న్ ఘాట్స్ లో ఒక పార్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ ఫారెస్ట్ అనేది విస్తరించి ఉంది. ఈ ఫారెస్ట్ లో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇండియాలోని లార్జెస్ట్ టైగర్ రిజర్వ్. దీని ఏరియా వచ్చేసరికి 3296 స్క్వేర్ కిలోమీటర్స్. ఏపీ అండ్ తెలంగాణలోని 5 మేజర్ డిస్ట్రిక్ట్స్ లో ఈ ఫారెస్ట్ విస్తరించి ఉంది. ఈ 3296 స్క్వేర్ కిలోమీటర్స్ లో 1200 స్క్వేర్ కిలోమీటర్స్ కోర్ ఏరియాగా ఉంది. దీన్ని టైగర్ హ్యాబిటేట్ ఏరియాగా ప్రకటించారు. ఈ ఫారెస్ట్ లో బెంగాల్ టైగర్స్, లిపర్డ్స్, డేర్స్, బేర్స్ అండ్ డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ కి ఇది నివాసంగా ఉంది. ఆ మార్నింగ్ ఆ ఫారెస్ట్ నుండి రైడ్ చేయడం నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి మామ. ఆ గ్రీనరీ, ఆ టాల్ ట్రీస్, ఆ వ్యూస్ చూడడం, ఆ ఫారెస్ట్ నుండి వచ్చే పక్షుల శబ్దాలు వింటూ రైడ్ చేయడం నిజంగా నాకు ఒక బెస్ట్ థెరపీ లాగా అనిపించింది. షార్ప్ కర్వ్స్ తో ఈ ఘాట్ రోడ్ అయితే క్రేజీ ఉంటుంది. స్లోగా రైడ్ చేసుకుంటూ వెళ్తే ఎవ్రీ టర్న్ మనకు ఒక కొత్త వ్యూ ఇస్తుంది. ఆ వ్యూస్ చూసుకుంటూ రైడ్ చేస్తుంటే మనకున్న స్ట్రెస్ పోయి అలా రిలాక్స్ అవుతా ఉంది. అలా చిన్నగా ఆ బ్యూటిఫుల్ ఘాట్ రోడ్ నుండి రైడ్ చేసుకుంటూ రీఫ్రెష్ అయ్యి క్లియర్ మైండ్తో శ్రీశైలం రీచ్ అయ్యా. ఇక్కడ మనకి శ్రీశైలం ఎంట్రన్స్ లోనే మనకి సాక్షి గణపతి టెంపుల్ ఉంటుంది. అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ శ్రీశైలం రీచ్ అయ్యా. శ్రీశైలంలో రూమ్ తీసుకొని బాత్ చేసి నెక్స్ట్ శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనానికి స్టార్ట్ అయ్యాం. ఈ శ్రీశైలం ఇండియాలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి అండ్ మోస్ట్ పవర్ఫుల్. శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత శ్రీశైలం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిపై కన్స్ట్రక్ట్ చేసిన శ్రీశైలం డ్యామ్కి అయితే స్టార్ట్ అయ్యా. ఈ రైడ్లో నాకు ఒక విషయం అర్థమైంది మామ, మీతో కూడా షేర్ చేసుకుంటా. ఇండియాలోని మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అది మ్యాక్సిమం నేచర్ సరౌండింగ్స్లోనే ఉన్నాయి. ఏదర్ రివర్ దగ్గర కానీ, ఫారెస్ట్లో కానీ, కొండ మీదో గుట్ట మీదో, మొత్తానికి నేచర్ సరౌండింగ్స్లో పీస్ఫుల్ స్పాట్లో ఉంటాయి. సో ఎవరైతే డివోట్స్ అదే భక్తులు ఈ టెంపుల్స్కి వస్తారో ఆ నేచర్ నుండి రిలాక్స్ అయ్యి ఒక క్లియర్ అండ్ పాజిటివ్ మైండ్తో వచ్చి వాళ్ళ డిజైర్స్, ప్రాబ్లమ్స్ని దేవుడి దగ్గర షేర్ చేసుకుంటారు. సో ఆ రిలాక్స్డ్ క్లారిటీ మైండ్తో దేవుడికి వాళ్ళ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళకు పాజిటివ్ ఫీల్ వస్తుంది. అదే ధైర్యం, అది సబ్ కాన్షియస్లో అలానే ఉండిపోతుంది. ఆ ధైర్యమే ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసే పవర్ని ఇస్తుంది. సో నా పాయింట్ ఏంటంటే నేచరే అన్నిటిని హీల్ చేస్తుందని నేను నమ్ముతాను. జస్ట్ ఇది నా ర్యాండమ్ థాట్ అంతే.
ఫైనల్గా శ్రీశైలం నుండి 15 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత డ్యామ్కి రీచ్ అయ్యా. ఇక్కడ ఆ ల్యాండ్స్కేప్ వ్యూలో ఆ కృష్ణానదిపై కట్టిన ఆ డ్యామ్ వ్యూ అయితే అవసరం ఉంది. ఇంకా గేట్స్ ఓపెన్ చేసినప్పుడు చూస్తే నెక్స్ట్ లెవెలే ఉంటుంది అది. ఈ శ్రీశైలం డ్యామ్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే రూమ్ రిటర్న్ అయ్యా. సో ఈ రీఫ్రెషబుల్ ఎపిక్ ఫారెస్ట్ రైడ్ అండ్ ఆ పాజిటివ్ డివైన్ వైబ్స్ అయితే పర్ఫెక్ట్ కాంబో. అండ్ ఈ ఫస్ట్ జర్నీ అయితే నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. సో డే 1 ఆఫ్ మై సౌత్ ఇండియా సోలో బైక్ రైడ్ సిరీస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డే 2 జర్నీలో అయితే నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ ఉండబోతుంది. డోంట్ మిస్ ఇట్ గైస్. బై బై.